గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ అక్టోబర్ మాసం మొట్టమొదటి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనము. అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యమును బట్టి దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నాడు. అయితే మోషే అపవిత్రము కలిగి దేవుని దగ్గరకు రావాలని ప్రయత్నిస్తుంటున్నాడు. అయితే దేవుడు దగ్గరకు రానియట్లం లేదు. దగ్గరకు రావాలి అంటే అపవిత్రతను వదిలిపెట్టాలని చెప్తున్నాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరకు వచ్చేవారు అపవిత్రను విడిచిపెట్టాలి, అపవిత్రతతో కూడిన ఆలోచనలు విడిచిపెట్టాలి. అప్పుడే దేవునితో పరిశుద్ధమైన సహవాసం చేయగలుగుతాం. పెండ్లి సమయాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక ప్రమాణం చేస్తారు కదండి. అదే నీతో పరిశుద్ధమైన బంధమును కలిగి ఉంటాను అని ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. ఒకవేళ భార్యాభర్తల ఇద్దరిలో ఎవరో ఒకరు అపవిత్రత కలిగి ఉన్నట్లయితే కనుక పరిశుద్ధమైన సహవాసం చేయటం చాలా కష్టం. అదేవిధంగా మనము ఆత్మీయంగా ఉన్నటువంటి దేవునితో పరిశుద్ధ సహవాసం చేయాలి. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే భార్య భర్తల మధ్యలో అపవిత్రత కలిగి ఉన్నట్లయితే వారు ఒకరికి ఒకరు దగ్గర కాలేరు, సహ జీవితాన్ని కూడా కొనసాగించలేరు. మనము కూడా దేవుణ్ణి దూషించిన వారముగా, ద్రోహం చేసిన వారముగా కనబడతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఆలోచనలు దేవుడు నెరవేర్చాలంటే మన ఆలోచనలు దేవునితో కలవాలి. దేవునికి స్తోత్రం. అయితే మన ఆలోచనలు అపవిత్రంగా ఉన్నట్లయితే అవసరాలతో కూడినటువంటి ఆలోచనలకు దేవుడు జవాబు ఇవ్వడు. అందువలన మన ఆలోచన నెరవేరటం లేదు. చాలామందికి ఈ విషయం తెలియదు ప్రియులారా. ఈ ప్రపంచంలో ఏది కూడా మనలను అపవిత్రత చేయకూడదు. మనము దేని చేతనైనా కూడా అపవిత్రత చేసినట్లయితే కనుక దేవుని యొక్క మహిమను, దేవుని ఆలోచనలు అమలు చేయలేము. అందుకే మనం ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండి ఆలోచనలు అపవిత్రత కాకుండా చూసుకోవాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. అపవిత్రమైనటువంటి ఆలోచన పవిత్రంగా చేసేది ఈ ప్రార్థన ఒక్కటే. అవును, మనం ప్రతిరోజు కూడా అపవిత్రమైనటువంటి శరీరమును స్నానం చేయడం ద్వారా శుద్ధీకరిస్తాం కదా. అదేవిధంగా మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండేయాలంటే దేవుణ్ణి ప్రతిరోజు కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకరోజు మనం స్నానం చేయలేదంటే మన శరీరం మనకే కంపు కొడుతుంది కదా. అలాంటప్పుడు మన శరీరాన్ని మనం భరించలేనప్పుడు, ఆత్మ కుళ్ళిపోతున్నప్పుడు దేవునికి ఎలా దగ్గర అవుతాం చెప్పండి. కాబట్టి ఈ మాసం మొదటి దినములోనే మన అపవిత్రం కలిగినటువంటి మనసులంతా కూడా ఆలోచనలతో వదిలిపెట్టేసి ప్రభువుకి దగ్గరగా జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మొదటి దినంలోనే మాకు ఇచ్చినటువంటి దివ్యమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రం. వింటున్న వారందరూ కూడా అపవిత్రమైనటువంటి దాన్ని జోలికి వెళ్లకుండా పవిత్రంగా జీవించే గొప్ప ధన్యత మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టడిగి వేడుకుని పొందుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.